అనేటువంటిది లాస్ట్ దీని తర్వాత ఆయన పొలిటికల్ కెరియర్ లో వెళ్ళిపోతారని చెప్పేసి సరే మనం కూడా చూద్దామని వచ్చేసాను. సో ఓవరాల్ గా మూవీ వాస్ గుడ్ అండి. మూవీ బాగుంది. మూవీలో స్టార్టింగ్ లో చూపించేటటువంటి విలన్ బలంగా లేకున్నా కూడా కొడుకుని విలన్ గా బలంగా చూపించడం జరిగింది. ఇందులో మీనన్ అనేటువంటి ఒక విలన్ ఉంటాడు. అది హెయిర్ స్టైల్ నాకు అర్థం కాదు. ఓసారి నల్లగా ఉంటుంది, ఓసారి తెల్లగా ఉంటుంది, ఓసారి పచ్చగా ఉంటుంది. కంటిన్యూటీ లేకుండా పోయింది అది. అది ఎవరో హెయిర్ స్టైల్ కంటిన్యూటీ ఉండాలి కదబ్బా. అండ్ ఇంకో విషయం, స్టార్టింగ్ లో విజయకాంత్ గారిని ఫిక్స్ చేయడం జరిగింది. సో విజయకాంత్ గారిని ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ గేవ్ ట్రిబ్యూట్ విజయకాంత్ గారు. అండ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇందులో ఇక్కడ ఒక విషయం, పిఎస్పీకే కి మన విజయ్ గారికి కోయిన్సిడెన్స్ ఉంది. ఖుషి సినిమా అని పవన్ కళ్యాణ్ గారు తీసుకుని హిట్ కొట్టారు. సో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసుకుని ఈయన హిట్ కొట్టారు విజయ్ గారు. ఇప్పుడు ఈయన మన పవన్ కళ్యాణ్ గారు పిఎస్పీకే డిప్యూటీ సీఎం. మైట్ బి హీ విల్ బికమ్ సీఎం ఆర్ మైట్ బి ఐ డోంట్ నో. అండ్ సో ఇది కోయిన్సిడెన్స్ అనేటువంటిది. సో ఇక్కడ మనకు అన్న ఎన్టీఆర్ ఫస్ట్ సినిమాలోకి వచ్చేసి సీఎం అయ్యారు. అలా కూడా అక్కడే జరుగుతుంది. మైట్ బి నాకు తెలిసినంత మటుకు విజయ్ గారు మరుబడి ఒక ఎంజీఆర్ ఆగుంబోదు ఎనకు నన్ను అది తమిళనాడు పీపుల్ కు పుడికమో పుడికిల్లామో ఏదో నాకు తెలియాలి. ఓకేనా?